హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ప్రతిరోజు నేను చెప్పేదే, రిక్వెస్ట్ చేసేదే. మీ అందరూ కూడా ఒక 30-35 వేల మంది చూస్తున్నారు, కానీ దానిలో 6,000 మంది మాత్రమే రెగ్యులర్గా లైక్ చేస్తున్నారు. ఒక 10,000 మంది 12,000 మంది లైక్ చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కొత్త వాళ్ళకి అంటే అలా చేయడం వలన కొత్త వాళ్ళకి మన వీడియో హోమ్ పేజ్లో కనిపిస్తుంది అనమాట. సో అది నా రిక్వెస్ట్. అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నిన్న విశాఖపట్నం మొన్న ప్రమాదం జరిగింది కదా, సో దాని తీవ్రత ఇంకా దాని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. సో దాంతో కార్మికులు కూడా తీవ్ర ఆవేదన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అక్కడికి నిన్న పరామర్శకు మంత్రి లోకేష్ గారు అండ్ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు, హోంమంత్రి అనిత గారు అండ్ చాలామంది వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా కార్మికులు ఘొరావు చేసే ప్రయత్నం చేశారు, ప్రశ్నలు సంధించారు, అడ్డుకున్నారు, వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ లోకేష్ గారు చాలాసేపు అక్కడే కూర్చొని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. మీరు ఇక్కడ గొడవ పడడానికి వస్తే మీకు నమస్కారం అని అన్నారు. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అనే మాట కూడా వదిలారు. సో ఆ మాట ఆయన ఆగ్రహంతో వదిలింది కాదు, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పే క్రమంలో ఒక మాట, మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా, సో చనిపోయిన కుటుంబాలను మేము ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏదో ఒక్కసారి ఇప్పుడు అమౌంట్ ఇచ్చేసి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, జీవితాంతం వాళ్ళకి అండగా ఉంటాము అనే భరోసా ఇచ్చారనమాట. అలా ఒక రకంగా వాదోపవాదాలు జరిగాయి. ఒకవైపు కార్మిక సంఘం నాయకులకు లోకేష్ గారికి వాదోపవాదం జరిగింది. అండ్ సేమ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ కార్మికులు అనేక ప్రశ్నలు వేశారు అండ్ మీడియా నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు వాటికి సమాధానం చెప్పారు. సో ఇది ఒకటి కాదు, 2 ప్రమాదాలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మొదట SMS-2లో ఒలికిన 60 టన్నుల ఉక్కు ద్రవం, కొద్దిసేపటికే SMS-1లో పేలిన ల్యాడిల్. సో అదే రోజు 2 ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదం తీవ్రత చాలా చిన్నది, రెండో ప్రమాదం తీవ్రత చాలా పెద్దది. ఆ తీవ్రతతో 8 మంది అక్కడికక్కడే మరణించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, ఒకేలాంటి 2 ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తేలింది. స్టీల్ మెల్ట్ షాప్ SMS-1లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS-2లోనూ దుర్ఘటన జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3:57 ల్యాడిల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి ల్యాడర్ వచ్చినప్పుడు కార్ నిలిపి క్రేన్తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్టు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు తీయగా యోగక్షేమాలు చెబుతూ మృత్యుంజయులం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS-1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. అంటే 2 ప్రమాదాలు జరిగాయి. SMS-1లో ఒకటి, SMS-2లో ఒకటి. ఒకటేమో చిన్నది, తప్పించుకున్నారు అందరూ, రెండోదేమో చాలా పెద్దది, ఊహాతీతం అనమాట. సో దాంతో పవన్ కళ్యాణ్ గారేమో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అండ్ క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 10 లక్షలు, మరణించిన రెగ్యులర్ ఉద్యోగులకు అన్నీ కలిపి ప్రయోజనాలు 1.72 కోట్ల విలువైన ప్రయోజనాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ లోకేష్ గారు ఆ కుటుంబాలను పరామర్శిస్తూ వాదారుస్తూ, మేమేదో ఇప్పుడు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోము, జీవితకాలం వాళ్ళకి అండగా ఉంటాము బాధిత కుటుంబాలకు అని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రి కుమారస్వామి అదే రోజు అక్కడికి వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే ఒకవైపు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, మరోవైపు లోకేష్ గారు వెళ్ళారు. అంటే ప్రభుత్వం ఆ కార్మికులకు సమాధానం చెప్పడానికే వెళ్ళింది, అంతే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయలే. అధికారులనో మంత్రులనో లోకల్ ఎమ్మెల్యేలనో పంపించి అంతా సర్దుమనిగాక ఒక రియాలిటీ షో చేయడానికి ఒక 4-5 రోజుల తర్వాత మనం వెళ్దాం అని ఆలోచించాలి ఆ ప్రభుత్వ పెద్దలు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు. ఇమీడియట్గా వాళ్ళని ఫేస్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కార్మికులు చాలా కోపంగా ఉంటారు, చాలా ఆవేదనగా ఉంటారు, ఆగ్రహం ఆవేదన కలిపి కసిగా ఉంటారు. వాళ్ళని ఫేస్ చేయడం చాలా కష్టం. వాళ్ళని ఫేస్ చేయడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. సో ఆంధ్రజ్యోతిలో దానికి కారణాలు రాశారు. నిన్న కూడా మనం కారణాలు ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ప్రైవేటీకరణ జరుగుద్దో లేదో క్లారిటీ లేదు, ప్రైవేటీకరణ జరగదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ప్రైవేటీకరణ పేరిట అక్కడ జరుగుతున్న ఏమంటారు దాన్ని, పొదుపు అంటే ఉద్యోగులను తొలగించేస్తున్నారు, వరుసపెట్టి కీలకమైన నిపుణుల్ని సీనియర్లని సాగనంపుతున్నారు. దాంతో 20 మంది పనిచేయాల్సిన దగ్గర 10 మంది 12 మంది పనిచేయాల్సి వస్తుంది.
సీనియారిటీ ఉన్న వాళ్ళు కరువు అవుతున్నారు, కొత్త వాళ్ళు తక్కువ వేతనానికి కొత్త వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళకేమో అక్కడ సబ్జెక్ట్ తెలియట్లా, ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లా. ఇటువంటి ఇదిగోండి ప్రమాదం వెనుక కారణాలని నిన్న మనం చేసాం కదా వీడియో. సో ఇక్కడ కూడా ఉక్కు భద్రత తుక్కు, ప్రైవేటీకరణ ముప్పు తప్పిన పొదుపు పేరిట ప్రమాదం. కేంద్ర ఉక్కు శాఖ ఉదాసీనత, భద్రతా చర్యలకు యాజమాన్యం నిధులు లేవంటూ ఎస్ఓపికి సెలవు, 2 ఏళ్లుగా జరగని భద్రతా సమావేశాలు, ఫ్యాక్టరీస్ విభాగం సూచనలు బేఖాతరు, 3 ఏళ్లలో తగ్గిన 7,500 మంది సిబ్బంది, ఉన్నవాళ్లపై పెరిగిన పని ఒత్తిడి, తరచూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉపద్రవాలు. చూసారా, అక్కడ సిబ్బంది తగ్గిపోతున్నారు, ఉన్న వాళ్ళ మీద పని ఒత్తిడి పెరుగుతోంది. ఆ కారణంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చాలా స్పష్టంగా రాశారు ఆంధ్రజ్యోతిలో. అదే కరెక్ట్ అండి. ఉన్న వాళ్ళ మీద పని ఒత్తిడి పెరుగుతోంది. వాళ్ళకేమో ఆంధ్రుడు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి తప్పించుకుంది, కానీ యాజమాన్యం అనుసరిస్తున్న పొదుపు చర్యలతో ప్రమాదాల ముప్పు తప్పడం లేదు. తాజాగా జరిగిన పేలుడు ఘటనతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఎక్కడైతే పేలుడు జరిగిందో అక్కడ యాక్చువల్లీ 20 మంది పనిచేసేవారంట గతంలో, కానీ ఇప్పుడు 12 మందే పనిచేస్తున్నారంట. అందులో నిపుణులు సీనియర్లు లేరంట. అలా కొన్ని ప్రమాదాలు జరిగాయి చెప్తున్నారు. అండ్ ఆర్గాన్ గ్యాస్ పేలుడు వల్లే ప్రమాదం. ఫ్యాక్టరీస్ విభాగం ప్రాథమిక నివేదిక, బ్లో చేసినప్పుడు పైకి వెళ్లాల్సిన గ్యాస్ హాట్ మెటల్ కింద చిక్కుకుని రసాయన చర్య, దేశంలో ఎక్కడా ఇలా జరిగిన దాఖలాలు లేవు అని ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ అండగా ఉంటాం, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, చెక్కులు పంపిణీ చేసిన అధికారులు, SMS 1లో నిలిచిన ఉత్పత్తి, ఉక్కు ప్రమాదంపై త్రిసభ్య కమిటీని కూడా వేశారు. అది చూడవచ్చు. సో ఇక్కడ సాక్షిలో మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారో లోకేష్ గారు మాటలుగా చెప్పిన ఒక అంశాన్ని తీసుకొని వక్రీకరించి మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, KGH వద్ద కార్మిక సంఘాలపై లోకేష్ కసుబుసు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తామే కాపాడనమని వ్యాఖ్య, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ నిర్వీర్యం అయిపోయిందన్న కార్మిక నేతలు, కార్మిక సంఘాలతో లోకేష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు. ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, దీనికి నేను సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు, నేనేం చేయగలను, లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ళ వల్ల కాదు, ప్రమాదాలపై అవసరమైతే ఒకరోజు తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో వాళ్ళు మాట్లాడిన మాటలను వక్రీకరించి వీళ్ళకి ఏం కావాలో అది రాశారు. నిజానికి లోకేష్ గారు అక్కడ కార్మిక సంఘం నాయకులకు మధ్య జరిగిన చర్చ, డిస్కషన్, వాదోపవాదాలు వీడియో చూడండి. లోకేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. మేము సాయం చేయడానికి వచ్చాం, సాయం చేస్తాం, మాట్లాడతాం, మీరు ఇక్కడ గొడవ పడడానికి వస్తే మీకు దండం, వెళ్ళిపోవచ్చు, నేను ఇక్కడే ఉంటాను, నేను బాధిత కుటుంబాలతో మాట్లాడతాను. సో మేము వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ కాకుండా ఆపాము, మేమే కాపాడాము అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అందుకే ఈ ప్రమాదం జరిగింది, అందుకే 8 మంది చనిపోయారని వాళ్ళు అన్నారు. సో ఈయన మాట్లాడిన దానికి కార్మిక సంఘాల నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. అయినా సరే ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఒకవైపు వాదార్పు, మరోవైపు వాదనలు. సో అలా జరిగిందనమాట. ఇక్కడ కొన్ని మాటలు కూడా అటువైపు నుంచి ఇటువైపు నుంచి మాటలు కూడా క్రాస్ టాక్ కూడా వచ్చింది. అంటే ఆ కార్మికుల్లో ఆ వేడి ఉంటుంది, ప్రమాదం జరిగిన వెంటనే ఆ వేడి, ఆ కసి, ఆ కోపం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఒకవైపు సమాధానం గట్టిగానే చెప్పారు. సో గత ప్రభుత్వ హయాంలో అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇలా ప్రభుత్వ పెద్దలు వెళ్ళాల, మొత్తం అంతా చల్లబడ్డాక ఫస్ట్ IASలని IPSలని అక్కడ ఉన్న ఒక స్థానిక మంత్రిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళని పంపించి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అప్పుడు సీఎం గారు వెళ్ళేవారు గతంలో. అప్పటికి కొంత షో చేసి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఎలా పొగడాలి, ప్రభుత్వాన్ని పొగడాలి అని. అదే గత ప్రభుత్వం అయితే పొగిడించుకోవడానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ చేయడానికి వెళ్ళారు. ఆ తేడా మర్చిపోకూడదు మనం. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు AI టాస్క్ ఫోర్స్, GST సహా అన్ని రకాల పన్ను వసూళ్లకు సాంకేతికత వినియోగం, GSDP వృద్ధి లక్ష్యంగానే శాఖల వారీ ప్రణాళికలు, స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్ర పన్ను వసూళ్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను రియల్ టైంలో పర్యవేక్షించేందుకు AI టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. GST సహా పన్ను వసూళ్లకు పూర్తి సాంకేతికత వినియోగించాలి, మౌలిక సదుపాయాల కల్పనకు చేసే వ్యయంపై 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆర్థిక వృద్ధి సాధించాలని నిర్దేశించారు. సో ఆర్థిక విధానాలు, ఆర్థిక రకాల పన్ను వసూళ్లకు వీటన్నింటికీ కూడా AI టాస్క్ ఫోర్స్ ఒకటి వినియోగించాలని సీఎం గారు నిర్ణయించారు. అది చూడొచ్చు. అండ్
ఒక పెద్ద అంశం ఏంటంటే మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని అక్కడ అధికారులు తిరస్కరించారు. ఎందుకంటే ఆమె మీద ఉన్న ఒక కేసును ఆమె నామినేషన్ పత్రంలో ప్రస్తావించలేదంట. దాంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మీనాక్షి నటరాజన్కు ఎదురు దెబ్బ. రాజ్యసభ నామినేషన్ తిరస్కృతి. అఫిడవిట్లో క్రిమినల్ కేసు దాచిపెట్టారంటూ చర్య. సీటు చోరీగా అభివర్ణించిన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆక్షేపణ. నేడు ఈసీతో భేటీకి నిర్ణయం. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే వాళ్ళు తిరస్కరించడానికి వీల్లేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ కాపీ మా దగ్గర ఉంది, అందుకని మేము తిరస్కరించాము, నామినేషన్లో ఆ ప్రస్తావన లేదు అంటున్నారు. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు. తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించి సమాచారాన్ని దాచిపెట్టిన నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది అని మధ్యప్రదేశ్ శాసనసభ అధికారి ఒకరు వెల్లడించారు. సో దీని మీద కాంగ్రెస్ వెంటనే స్పందించింది. ఇది సీటు చోరీగా అభివర్ణించి బీజేపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేసి ఈరోజు ఈసీతో భేటీ అవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఇక విబిజీ రామ్జీ రాష్ట్ర వాటా 5,138 కోట్లు, కేంద్ర వాటా 7,707 కోట్లు. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఏపీ. పాపం ఉపాధి హామీ చట్టం గతంలో 90% కేంద్రం నిధులు ఇచ్చేది, 10% రాష్ట్రం ఖర్చు పెట్టేది. ఇప్పుడు విబిజీ రామ్జీ అని పేరు పెట్టి రాష్ట్ర వాటా కూడా పెంచేశారు. సో అంటే మొత్తం కేంద్ర వాటా రాష్ట్ర వాటా కలిపితే ఇక్కడ ఖర్చు పెట్టబోయేది సుమారుగా 13,000 కోట్లు, అటు ఇటుగా 13,000 కోట్లు. గతంలో ఉపాధి హామీ పథకం కింద ఒక రాష్ట్రంలో 13,000 కోట్లు ఖర్చు పెడితే అందులో రాష్ట్రం సుమారుగా 1,300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేది, మిగిలిందంతా కూడా కేంద్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు విబిజీ రామ్జీ అని మార్చి చట్టంలో నిబంధనలు మార్చి రాష్ట్ర వాటా పెంచి కేంద్ర వాటా తగ్గించి చూడండి, కేంద్రమేమో 7,707 కోట్లు, రాష్ట్రమేమో 5,138 కోట్లు. 60-40 రేషియో, మొత్తం అన్నింటిలో 60-40 తెచ్చేశారు. గతంలో ఓన్లీ వేజ్లో మొత్తం ఉండేది, మెటీరియల్లో మాత్రమే 60-40 ఉండేది. రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్కి రాష్ట్ర వాటా 5,138.14 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది పథకం అమలుకు 60% వాటా కింద కేంద్రం 7,707 కోట్లు ఇవ్వబోతోంది. లేదండి, ఈ పథకంలో పస తగ్గింది. రాష్ట్ర వాటా పెంచడం వలన ఒక విధంగా రాష్ట్రం మీద అది భారమే. కేంద్రం సింపుల్గా చేతులు దులిపేసుకుంది మీ వాటా పెంచేసి. ఇంకొక 4 ఏళ్ల తర్వాత 50-50 చేసినా ఆశ్చర్యపోకర్లా. ఇక పెట్టుబడి రాయితే ఇంకెప్పుడు. గత ఏడాది అక్టోబర్లో దెబ్బతీసిన మొంత 4.19 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం. 411 కోట్ల సాయం కోసం రైతులు ఎదురుచూపులు. మొంత తుఫాను గత ఏడాది అక్టోబర్లో 25 జిల్లాల పరిధిలో 4,19,000 ఎకరాలను నీట ముంచింది. రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం పంట నష్టం వివరాలు తయారు చేసింది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి రాయితీ విడుదల చేయలేదు. సుమారుగా 7.5 నుంచి సుమారుగా 7.5 నెలల నుంచి కూడా ఆ 411 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారనమాట రైతులు. ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందండి 2-3 రోజుల్లో. దానికి ముందు ఎన్డీఏ పక్షాల నాయకులతో, ఆ పార్టీల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు భేటీ కాబోతున్నారు. దీనికోసం మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. నేడు ఎన్డీఏ భేటీ ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం, ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం మోదీ కొనసాగిన సందర్భం. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎన్నికైన ప్రధానిలో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించిన సందర్భంగా బుధవారం ఎన్డీఏ భేటీ జరగనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సమావేశంలో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు పాల్గొంటున్నారు. ప్రధాని మోదీని అభినందిస్తూ, ఎన్డీఏకు ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారంట. నాగాలాండ్ సీఎం నెఫ్యూరియో దీన్ని బలపరుస్తారంట. ప్రయోగానికి సిద్ధంగా 12 అణు వార్ హెడ్లు. తొలిసారి మోహరించిన భారత్ దశాబ్దాల వ్యూహంలో పెనుమార్పు.
అణ్వస్త్రాల ప్రయోగ సన్నద్ధతపై ఇప్పటి వరకు సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ ఆ విధానానికి స్వస్తి పలికిందా? ప్రయోగానికి సిద్ధమైన స్థితిలో 12 అణు వార్ హెడ్లను మొదటిసారిగా మోహరించిందా? అంతర్జాతీయ మేధోమథన సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సుప్రీ తాజా నివేదిక ఇది నిజమేనని చెబుతోంది. అప్పీలు విచారణకు 40 ఏళ్ల వ్యాజ్యాల అసాధారణ జాప్యంపై సుప్రీం ఆలోచన. ఇదంతా నేషనల్ ఇంటర్నేషనల్ మళ్ళీ చదువుదాంలే. ఇక పీఓకేలో పాక్ రక్తపాతం, సైన్యం కాల్పులో 35 మందికి పైగా మృతుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటుందన్న స్థానికులు, 200 మందికి గాయాలు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ప్రభుత్వం తెలిపింది. 200 మంది వరకు గాయపడ్డారు. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల సంఖ్య అంతకన్నా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయట రానివ్వడం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పౌర సమాజ కూటమిగా ఏర్పడ్డ జేఏసీసీ పీఓకేలో ఆర్థిక రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. స్థానిక అసెంబ్లీలో కాశ్మీరేతర పాకిస్తానీలకు 12 సీట్లు రిజర్వ్ చేయాలని పాక్ చట్టం చేసింది. అలా చేయడం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతీసేలా ఉంటాయంటూ జేఏసీ ఉద్యమిస్తోంది. దీంతో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించి అందుకు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు చెలరేగాయంట. సో దీంతో కాల్పులు జరిగింది. పీఓకేలో వాళ్ళ పౌరులనే వాళ్ళు కాల్చుకున్నారు. దానిలో 30 మంది చనిపోయారు. 30 మంది కంటే ఎక్కువగానే జరిగిందని చెప్తున్నారు. పీఓకేలో పౌరులపై పాకిస్తాన్ కాల్పులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ అణచివేత ధోరణిని ప్రశ్నించాలని, పీఓకేల దారుణాలకు ఆ దేశాన్ని బాధ్యురాలను చేయాలని అంతర్జాతీయ సమావేశానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇక కాకినాడలో గేట్వే పోర్ట్ ఒకటి కడుతున్నారు కదా. సో అది డిసెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతుందంటండి. ఒక బెర్త్తో ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు. కాకినాడ జిల్లా తొండంగ మండలంలో 6వ ఇన్ఫ్రా నిర్మిస్తున్న కాకినాడ గేట్వే పోర్టు మరో 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. తూర్పు తీర ప్రాంత వాణిజ్యంలో కీలకమైన వాడరేవుగా ఇది మారనుంది. ఈ ప్రైవేట్ పోర్టుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుండటంతో పనులు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు బెర్తల నిర్మాణాలను ముమ్మరం చేశారు. ఒప్పందం ప్రకారం 2028 జూన్ నాటికి 3 బెర్తల్లో తొలి దశ పనులు పూర్తి చేసే అవకాశం ఉన్న ఈ ఏడాది డిసెంబర్ నుంచే పోర్టు కార్యకలాపాలు మొదలుపెట్టాలని యాజమాన్యం భావిస్తోంది. మరి ఇదే వేగంతో రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు కూడా పూర్తి చేయొచ్చుగా. అక్కడ కూడా ఫస్ట్ బెర్త్ త్వరగా రెడీ చేసి కార్యకలాపాలు ప్రారంభించవచ్చుగా. వాటిని ఎందుకని అంత స్పీడ్గా చేయట్లేదు? ఇక్కడ ఆల్రెడీ కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి. యాంకరేజ్ పోర్ట్ ఉంది, గవర్నమెంట్ పోర్ట్ ఉంది. అవి కాకుండా మూలపేటలో ఒక పోర్టు అత్యవసరం అండ్ రామాయపట్నం పోర్టు ఎప్పటి నుంచో దశాబ్దాల కళ అండ్ మచిలీపట్నం పోర్టు దశాబ్దాల కళ. వాటిని కూడా ఇదే వేగంతో పూర్తి చేస్తే బాగుండేది. ఒక బెర్త్ అందుబాటులోకి తెస్తే బాగుండేది. ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లక్ష్యం 14,400 కోట్లు. 3 విడతల్లో కేంద్రం నుంచి మంజూరుకు ప్రణాళికలు. నగరాలు పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో 6,000 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 36 పుర నగరపాలక సంస్థల్లో ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నారంటండి. సో కేంద్రం నుంచి 14,400 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది ఒక ఇది. ఇక జోజిలా సొరంగ మార్గం పూర్తి, తుది అడ్డంకిని పేల్చిన కేంద్ర మంత్రి గడ్కరీ మెగా ఇంజనీరింగ్ సంస్థకు ప్రశంసలు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ల మధ్య ఉన్న జోజిలా ప్రాంతంలో సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న 14.153 కిలోమీటర్ల 13.153 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వకం పనులను మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇది. మంగళవారం ఇది తుది బ్రేక్ త్రూ కార్యక్రమంలో సొరంగం 2 వైపులను కలిపే తుది అడ్డంకిని పేల్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగ్గర్ నొక్కారు. దీనికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. అత్యంత క్లిష్టమైన పనులను పూర్తి చేసి దీనిని జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రజలతో పాటు దేశాన్ని కానుకగా ఇచ్చినందుకు కాంట్రాక్ట్ సంస్థ, అందులో పనిచేసిన సిబ్బందిని వారంతా అభినందించారు. బాగుంది. సో ఈ సొరంగం తవ్వారు. సొరంగంలో అడ్డంగా ఉన్న ఒక తుది అడ్డంకిని దాన్ని పేల్చారనమాట నిన్న. సో ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసి మరికొన్ని రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారంట.
392 మంది వైద్యుల నియామకానికి వెబ్ కౌన్సిలింగ్. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎంపిక చేసిన 392 మంది వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ వైద్య సేవల నియామక బోర్డు జారీ చేసిన ప్రకటన ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఒప్పందం విధానంలో ఎంబీబీఎస్ అర్హత వీరిని ఎంపిక చేస్తున్నారంట. ఇక ఉపాధి హామీ పథకంలో వీడియో కాల్లో అక్రమాలకు కొత్తదారులు, పనికి రాకపోయినా ఖాతాలకు వేతనాలు, పర్యవేక్షణ లోపంతో క్షేత్రస్థాయి. పాపం మాస్టర్లు ఫింగర్ ప్రింట్ మాస్టర్లు బయోమెట్రిక్ వేస్తే ఇళ్ళకెళ్ళి తీసేసుకుంటున్నారు, పనికి రావట్లేదు అని చెప్పి ఇక ఫింగర్ ప్రింట్లు కాదు, మాస్టర్లు కాదు, ఫేస్ రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పి ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. వీళ్ళు ఈ ఫేస్ రికగ్నైజేషన్ని వీడియో కాల్ చేసి చూపించేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నారు, వీడియో కాల్ చేస్తున్నారు, దాన్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసేస్తున్నారు. దాంతో హాజరు నమోదైపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఏంటది, ప్రతిదానికి ఒక విరుగుడు ఉన్నట్టే ప్రభుత్వం ఎన్ని రూల్స్ తెస్తున్నా క్షేత్రస్థాయిలో అక్రమాలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. పని ప్రదేశానికి రావాల్సిన అవసరం లేదు, వీడియో కాల్ ద్వారా ముఖ ఆధారిత హాజరు తీసుకుంటారు. మీరు ఎక్కడ ఉన్నా పని మొదలయ్యే సమయానికి వీడియో కాల్ చేస్తే చాలు, మిగతా వ్యవహారం అంతా మేట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు చూసుకుంటారు. హాజరు ఆధారంగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అందుకు వాటిలో నుంచి 50% ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వాలి. ఎస్, గతంలో మాస్టర్లు ఉండేవి ఇవి బయోమెట్రిక్, దానిలో పనికి రాకపోయినా ఇళ్ళకు వెళ్ళి తీసుకున్నారు. సగం కూలీది, సగమేమో ఫీల్డ్ అసిస్టెంట్ది. ఇప్పుడు కూడా అదే, నువ్వు వీడియో కాల్ చేయి, మేము స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసేస్తాము. సో నువ్వు సగం తీసుకో, మేము సగం తీసుకో, నువ్వు పనికి రావక్కర్లా. ఇదే జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైపోయి ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో లంచాలు తీసుకుంటే ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలాగే అక్రమంగా సంపాదనకు రుచిమరుగుతారనమాట. అలా రుచిమరిగి ఇలా చేస్తున్నారు. పనులు జరగకపోయినా పనులు జరిగినట్టు అప్లోడ్ చేసేస్తున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 10 లక్షలు, ఇందాక చెప్పుకున్నదే. అండ్ ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్, సుపరిపాలనలో కొత్త విధానంలో ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇరవై 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు లేదు, తమిళనాడు శాసనసభాపతి ప్రకటన. తమిళనాడులో 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయట్లేదని ఆ రాష్ట్ర శాసనసభాపతి జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. శ్రీవారం దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. రాజ్యసభ అభ్యర్థులు 4 నామినేషన్లు ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 నామినేషన్లు కూడా ఫైనల్ అయ్యాయి. సో వాళ్ళు 4 ఇంకా రాజ్యసభ సభ్యులు అయిపోయినట్టే. ఖనిజ తవ్వకాలు, రవాణాలో అక్రమ చెక్ పెట్టారు. సలహాల కోసం ఐఐటి ధన్బాద్లో గనుల శాఖ ఒప్పందం. ఎటు చూసినా కన్నీటి ఊపినే, కన్నీరు మున్నీరైన మృతుల కుటుంబీకులు. పాపం గుర్తుపట్టడం కూడా కష్టమైందంట. ఆ మృతదేహాలను గుర్తుపట్టడం కూడా ఇబ్బందికరంగా మారిందంట. పరిహారం ప్రకటించుకొని చేతులు దులిపేసుకొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ ప్రమాదం గురించి రాశారు. నిర్ణయాలే శాపసే, ఉత్పత్తిపైన లక్ష్యం, నిర్వహణపై నిర్లక్ష్యం, ఉక్కు పరిశ్రమలో ప్రమాదాలకు కారణాలు ఎన్నో అని రాశారు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో తోతాపురికి ఉరి అని రాశారండి. సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు, గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలుకు ఫ్యాక్టరీలు విముఖత. సేమ్ గతేడాది కూడా అంతే, తోతాపురికి సరైన ధర ఇవ్వలేదు, ఇబ్బందులు సృష్టించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, మద్దతు ధర రావడం లేదు. ఫలితంగా ఈ ఏడాది కొనేవారు లేక తలడిల్లుతున్న మామిడి రైతులు, మార్కెట్లో మద్దతు ధర దక్కక తీవ్ర ఆందోళన. ర్యాంపుల వద్ద టన్ను 3 నుంచి 5 వేలకు మించి పలకని ధర, టన్ను 5 నుంచి 6 వేలకు మించి కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు, మార్కెట్లో 7,000 ధర పలుకుతోందంటున్న ప్రభుత్వం. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 44 గుజ్జు ఫ్యాక్టరీల్లో 7 మాత్రమే ప్రాసెసింగ్. సో ఇక్కడ గత సంవత్సరం కూడా మామిడి రైతులకు ధర రాలేదు, ఈ సంవత్సరం కూడా అదే సమస్య ఉంది. ప్రభుత్వాలన్నీ కొమ్మక్కైపోతాయి. మామిడి కానీ, కోకో కానీ, పొగాకు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా పంట దిగుబడి వచ్చే సమయానికి ఆ కొనుగోలు చేసే ఫ్యాక్టరీలన్నీ కూడా కొమ్మక్క అయిపోతాయి. వాళ్ళు ప్రభుత్వ పెద్దలకు ఎవరికో కొంచెం లంచం ఇచ్చి వాళ్ళకి సహకరించేలా చూసుకుంటారు. దాంతో ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు ఆ వేడి, ఆ రైతు నిరసన, రైతు వేడి తగిలే వరకు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత ఫ్యాక్టరీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అదంతా షో చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ కొంత కూటమి ప్రభుత్వం స్పందించి రేటు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా సమస్య తీవ్రంగానే ఉంది. ఇక నేడు విశాఖ వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. సో ఈరోజు జగన్ గారు వెళ్ళబోతున్నారంట విశాఖపట్నం.
దయచేసి రియాలిటీ షో చేయొద్దయ్యా. అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారు. దయచేసి వేలాది మందిని తీసుకొచ్చి సీఎం అని అరుపులు వద్దు. దయచేసి వేలాది మందిని తీసుకొచ్చి ఆ రప్ప అనే వార్నింగ్లు వద్దు. అక్కడ పరామర్శకు వెళ్తున్నారు, పరామర్శించి మాత్రమే రండి. అది మంచిది, మీకు మంచిది, మీ పార్టీకి మంచిది, అక్కడ కార్మికులకు మంచిది, అంతా కూడా సవ్యంగా జరిగినట్టు. అలా కాకుండా ఆ బాధిత కుటుంబాలను పరామర్శకు వెళ్తే ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి జనాలను తరలించి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి వరకు ఒక పెద్ద ర్యాలీ చేసి రప్ప అని ఫ్లెక్సీలు కడితే అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. సో దయచేసి అటువంటివి అయితే చేయొద్దు. ఎవరో పిఆర్ఓ ఉంటాడు కదా, పబ్లిక్ రిలేషన్ వాడు, పిఆర్ స్టంట్లు చేసేవాడు, వాడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక్క కార్యక్రమానికి దయచేసి. ఎందుకంటే ఆ కుటుంబాలు విషాదంలో ఉన్నారు. మీ పిఆర్ స్టంట్లు తగలెట్ట అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారు. మళ్ళీ కాపురాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అని కుట్ర కోణం ఉందని బొత్స సత్యనారాయణ గారు ఆరోపిస్తున్నారు. ఆ కుట్ర కోణం అంట. కాపురాలు కూలిపోతున్నాయి. ఆడపిల్లలకు ఈ పొలాన్నే కట్నంగా ఇచ్చాం. పిల్లలకు పెళ్లి చేయడం కూడా కష్టంగా మారింది. రాజధాని అభివృద్ధి అంటూ ఇల్లు తొలగించారు. ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. భూ సేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి రైతుల ర్యాలీ. మా భూమి మా హక్కు అంటూ నినాదాలు పెరుగుతుందండి. ఉండవల్లి గ్రామంలో రైతులు ప్రభుత్వ నిర్ణయాలను అండ్ భూసేకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. రైతులకు మద్దతు పెరుగుతోంది. ఇది ప్రభుత్వానికి ఒక రెడ్ సిగ్నల్. ప్రభుత్వం వీళ్ళతో అర్జెంటుగా సమావేశం అవ్వాలి. వీళ్ళతో సీఎం గారు కానీ లేదా నారాయణ గారితో పని అవ్వదు. నారాయణ గారు అంతా ఉత్తి స్టేట్మెంట్లో అంత షో, మీడియాని మేనేజ్ చేసుకుంటూ షో చేస్తారు. సీఎం గారే రావాలి. నారాయణ గారు చెప్పిన దానికి విరుద్ధంగా అమరావతి పనులు జరుగుతున్నాయి. నారాయణ గారు చెప్పిన దానికి విరుద్ధంగా భూసేకరణ పనులు జరుగుతున్నాయి. సో ఆయన్ను శాఖ మారిస్తే బెటర్ వీలైతే. ఇక మహిళల రక్షణ కోసం సింగపెన్ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్. మంచిది. తర్వాత చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్ హాల్ సదస్సులు విజయవంతం. ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో మారుమోగిన రాష్ట్రం. ప్రభుత్వ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్లు, నల్ల బెలూన్లతో నిరసనలు. ఇది ఒక షో, ఇది ఒక పొలిటికల్ షో. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత జనం అంట రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకత చేస్తారా? ఏమైనా ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయం నచ్చకపోతే అప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు. ఈ వైసీపీ వాళ్ళు ఏం పని లేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రోడ్లు ఎక్కి నిరసనాగ్రహం అంట, టౌన్ హాల్ సదస్సులు అంట. ఏ కారణం ఉందని వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు? వెన్నుపోటుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైనంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, టౌన్ హాల్లో సదస్సులు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారంట. సర్లే, ఏదో ఒకటి చేయాలి కదా ఒక పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా. అది $1,00,000 H1B ఫీజు రద్దు చట్టవిరుద్ధమన్న మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు స్వాగతించిన ఎన్ఆర్ఐ సంస్థలు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రభుత్వం. సేమ్ మన దగ్గర కూడా గత ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కోర్టులు వ్యతిరేకించేవి. అప్పుడు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళేది గత ప్రభుత్వం కదా. సేమ్ ఈ ట్రంప్ కూడా అంతే. అంటే పిచ్చోళ్ళ చేతికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ట్రంప్ నిరూపిస్తున్నారు మరోసారి. ఒక నియంత చేతికి, ఒక అహంకారంతో నిండిన వాడి చేతికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ట్రంప్ పదే నిరూపిస్తున్నారు. మనం ఆల్రెడీ చూసాం, మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. అమెరికన్ ప్రజలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అమెరికా కళను పండించే H1B వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు విధించిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సోరోకిన్ తీర్పు వెలువరించారు. దాంతో ఉన్నత న్యాయస్థానాన్ని వెళ్తామని ట్రంప్ ప్రకటించారు ఇమీడియట్గా. ఇక 5 వర్కింగ్ గ్రూపులుగా స్పెషల్ పోలీస్ పునర్వ్యవస్థీకరణ దిశగా ఏపీఎస్పీ 6 నెలల్లో అధ్యయనం, డిజైన్ ఖరారు. పోలీస్ శాఖ ప్రతిపాదనలకు సూత్రప్రాయామోదం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. బెటాలియన్లుగా, ప్రత్యేక కేటగిరీలుగా విభజించి వేరువేరు విధులు, బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారంట. మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం. వైద్య విద్యపై చంద్రబాబు సర్కారు కుట్ర మరోమారు బట్టబయలు. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలనలోనే ఎన్ఎంసీ తిరస్కరణ. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని బోధనాసుపత్రిగా చూపిస్తూ సర్కారు దరఖాస్తు. పిడుగురాళ్ల ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండడంతో 2026-27కు 100 సీట్లు మంజూరు చేయలేమన్న ఎన్ఎంసీ. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికే పురోగతిలో కళాశాల నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం. పిడుగురాళ్ల వైసీపీ దిగిపోయే సమయానికే 80 to 90% సివిల్ వర్క్స్ పూర్తి చేశారు. బయట కలర్ కూడా తీసుకొచ్చారు. కానీ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1% పనులు కూడా దానికి చేయలేదు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తూ వచ్చారు. ప్రైవేట్ వాళ్ళేమో ఎవరు ముందుకు రావట్లేదు దాన్ని నిర్వహించడానికి. సో దాంతో ఎన్ఎంసీ దాన్ని తిరస్కరించింది. ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై చంద్రబాబు కుట్ర మరోసారి బట్టబయలైంది. ఏడాదిన్నరకు పైగా పిడుగురాళ్ళు వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపివేసిన చంద్రబాబు సర్కార్ 2026-27లో 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆ కళాశాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో కళాశాల అనుమతుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్కు మొక్కుబడిగా దరఖాస్తు చేసి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా పరిశీలన దశలోనే ఎన్ఎంసీ ఆ దరఖాస్తును తిరస్కరించింది. రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. 2 వాహనాలు డ్రైవర్ సజీవ దహనం. అనంతపురం జిల్లా హిరేహల్ మండలం జాజర్కల్లు క్రాస్ సమీపంలో టోల్ ప్లాజా దగ్గర 2 వాహనాలు కొట్టి డ్రైవర్ సజీవ దహనం. అటు ఎండలు ఇటు పిడుగులు. ఖజానాపై బాబు ప్రత్యేక విమానాల భారం. ఇవన్నీ సాక్షిలో రాశారు అనేక అంశాలు. ఇక సాక్షి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఇది మనం చెప్పుకున్నదే. అండ్ జూలైలో తల్లికి వందనం ఇస్తున్నారంట. మొదటి వారంలోనే విడుదల చేయబోతున్నారంట. సో 68 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తారంటండి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో. ఇక యూనిట్ రూపాయిన్నరకే ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. సో ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. పెట్టుబడి పెరిగిపోతుంది, ధర రావడం లేదని దిగులుగా ఉన్నారు ఆక్వా రైతులు. దాంతో యూనిట్ విద్యుత్ని రూపాయిన్నరకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు. ప్రభుత్వంపై 1100 కోట్ల భారం. జగన్ హయాంలో ఈ సబ్సిడీకి తిలోదకాలు. ఆక్వా నాన్ ఆక్వాగా విభజన. నాన్ ఆక్వా జోన్లో యూనిట్ ధర ₹3.85. 30,000 కరెంటు బిల్లు 80,000 90,000కు చేరిన వైను. సీఎం తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం. ఆక్వా రైతులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. ప్రభుత్వానికి భారమైనా సరే ఆక్వా సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ₹1.5కే ఇవ్వబోతున్నారు. ఇక మమతా ఇంట్లో సిఐడి తనిఖీలు. అభిషేక్ బెనర్జీ ఆఫీసులో కూడా ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ కేసులో దర్యాప్తు. వారిద్దరూ ఢిల్లీలో ఉన్న సమయంలో తనిఖీలు. కొనసాగుతున్న తృణమూల్ నేతల అరెస్టులు. తాజాగా ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్టు. ఓకే, జైలు నుంచి రాగానే వరుస బైపోలార్ డిజార్డర్. సాకుతో తప్పించుకోలేరు. కిల్లింగ్ స్ప్రీని అంత తేలిగ్గా తీసుకోలేరు. ముగ్గురిని ఒకేసారి విచక్షణారహితంగా చంపేశాడు. నిందితుల్లో ఉన్మాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్మాది ఆనంద్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇక 2 ఏళ్ల పాలనపై నిన్న తిరుపతిలో సభ జరగబోయింది. కానీ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో నిన్న జరగాల్సిన తిరుపతి సభను వాయిదా వేశారు. అది ఎల్లుండి జరగబోతుందంటండి. అమరావతి, వైజాగ్లో మాత్రం సభలు ఉండవు. తిరుపతిలో మాత్రం ఎల్లుండి సభ నిర్వహిస్తున్నారు. ఇక యోగాంధ్రకు ముఖ్య అతిథిగా రామ్దేవ్. సీఎం ఆదేశాలతో హరిద్వార్కు బృందం 5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లో. సో యోగాంధ్ర నిర్వహించబోతున్నారు కదా, దానికి ముఖ్య అతిథిగా యోగా బాబా రామ్దేవ్ బాబా రాబోతున్నారు. ఇక పుష్కర ప్రధాని. నేటితో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డు. తొలి ప్రధాని నెహ్రూ రికార్డు 4398 రోజులను అధిగమించిన నరేంద్ర మోదీ. బాండ్లలో బాధేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 414 భారీ దోపిడీ. టీడీఆర్ బాండ్ల జారీలో మాస్టర్ ప్లాన్. ఈ టీడీఆర్ బాండ్లు తిరుపతి, తణుకు, బాపట్ల ఇలా చాలా పట్టణ ప్రాంతాల్లో ఇది ఒక పెద్ద స్కామ్. తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల స్కామ్ జరిగింది, మేము సిఐడి దర్యాప్తు చేయిస్తామని నారాయణ గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పారు. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు సిఐడి దర్యాప్తు లేదు, ఏమీ లేదు. ఎక్కడికక్కడ కాంప్రమైజులు అయిపోయారు. తణుకులో కాంప్రమైజ్ అయిపోయారు, తాడేపల్లిగూడెం కాంప్రమైజ్ అయిపోయారు, బాపట్ల చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోయారు. ఈవెన్ తిరుపతి ఎందుకో మరి ఈరోజు పనేం లేక రాసినట్టున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరు నాడు భారీ దందా. ఇళ్ల స్థలాలను వాణిజ్య భూమిగా చూపారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమికి టీడీఆర్, స్థలం ఎవరి యజమానులకు బెదిరింపులు, నాటి అక్రమాలను నిగ్గుతేల్చిన విజిలెన్స్, నలుగురు మున్సిపల్ కమిషనర్లు, 6 సబ్ రిజిస్ట్రార్లు, 20 మంది పట్టణ ప్రణాళిక సిబ్బందిపై చర్యలకు సిఫార్సు. ఏమీ ఉండదు. ఇది కూడా కాంప్రమైజ్ అయిపోతారు. పాపం విజిలెన్స్ వాళ్ళు ఏదో నివేదికలు ఇవ్వడమే. విజిలెన్స్ వాళ్ళు కొడాల నాని గారు నియోజకవర్గం గుడివాడలో కూడా 200 కోట్ల విలువైన మట్టి అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదుగా. అలాగే గన్నవరం నియోజకవర్గంలో 200 కోట్ల విలువైన మట్టి అక్రమాలు జరిగాయని ఇచ్చారు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక మీద? లేదు. అలాగే ఇది కూడా అంతే. విజిలెన్స్ వాళ్ళు నివేదికలు ఇవ్వడం వరకే. దాని మీద ఏసీబీ కానీ, పోలీసులు కానీ, సిఐడి కానీ దర్యాప్తు చేయాలి, ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలి. అదేమీ జరగట్లా. ఇక ఆవుల అక్రమ రవాణాపై కొరడ. ప్రత్యేక తనిఖీలకు ఆర్టీఏ కమిషనర్ ఆదేశం. మంచిది. టైటిల్ వివాదాలు తేల్చేది సివిల్ కోర్టులే. జోజిలా టన్నెల్. ఆసియాలోనే అతిపెద్ద బైడైరెక్షనల్ టన్నెల్ జోజిలా. కీలక ఫైనల్ బ్రేక్ త్రూను పూర్తి చేసిన మేఘా. సో ఇది ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీలో చూసుకుంటే
పుష్కర ప్రధాని 12 ఏళ్లలో సాధించిన విజయాలని చెప్పి ఒక పెద్దది ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ దాడులు రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారిపైన ఎక్కువ. ఎన్డీఏ మరింత శక్తివంతం. టీఎంసీ రెబల్ ఎంపీల మద్దతుతో 313కు పెరగనున్న బలం. పాపం టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది మద్దతు ఇచ్చారు. దాంతో టీడీపీ 16 మందికి కాస్త ప్రయారిటీ తగ్గుద్దేమో, జాగ్రత్త పడాలి. పీఓకేల ఘర్షణలు 30 మందికి పైగా మృతి. ముచ్చటగా 37సారి ఇరాన్తో డీల్ కుదరబోతోందంటూ ట్రంప్ వ్యాఖ్య. 37 సార్లు ఆయన ఇదే తరహా ప్రకటనలు చేశారు, ఇరాన్తో డీల్ కుదరబోతోంది అని. ట్రంప్ గ్రాఫ్ డమాల్ అత్యంత కనిష్టానికి పాపులారిటీ. మరి పిచ్చి పరిపాలన చేస్తే అలాగే ఉంటుంది. ఇది తీసేసి ఆంధ్రప్రభ చూసుకుంటే, మారిన భారత అణువ్యూహం 12 అణ్వస్త్రాల మోహరింపు. అణ్వాయుధాలను భారత్ ఎక్కుపెట్టడం ఇదే తొలిసారి. ఇది ఇందాక చెప్పుకున్నదే. ఇక భారత్పై పాక్ నిఘా 16 నెలల్లో 6 ఉపగ్రహాల ప్రయోగం అంట. భారత్ మీద పాకిస్తాన్ నిఘా పెట్టి ఉపగ్రహాలు ప్రయోగిస్తోంది. ఇక అధైర్యం వద్దు, అండగా ఉంటాం. ఆర్థిక కార్యకలాపాలపై ఏఐ 2/3 మెజారిటీకి పద్మవ్యూహం. తృణమూల్ తిరుగుబాటుతో చిగురుస్తున్న ఆశలు. మెజారిటీ సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు. డిఎంకే షరతులతో కూడిన మద్దతు. ఇతర చిన్న పార్టీలు స్వతంత్ర ఎంపీలపై దృష్టి. రాజ్యసభలోనూ 2/3 మెజారిటీకి చేరువలో ఎన్డీఏ. బాగుంది. నాడు ఎన్డీఏ భేటీ. పీపీపీ ప్రాజెక్టులపై అన్ని అపోహలే. టెండర్ల విధానంలోనే పనులు. మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ అవాస్తవం. పట్టణాభివృద్ధికి విస్తృత ప్రణాళికలు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అని చెప్పింది ఇచ్చారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి. సో దాదాపుగా అన్ని అంశాలు పూర్తయినట్టేనండి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పటికే 36 నిమిషాలు లెంతీ వీడియో అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.